ఏడాది క్రితం జరిగిన దొంగతనం నిందితుల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. 2025 మే 5వ తేదీన జరిగిన చోరీలో ఇద్దరు దుండగులు బొమ్మకల్ చింతకుంటకు చెందిన ఎండి మొహమ్మద్, మొయిన్ మద్యానికి బానిసలై చోరీలకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం చొప్పదండిలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేశారు. బంగారం, వెండిని దొంగిలించుకుని పారిపోయారు. అలాగే మే 5వ తేదీన బొమ్మకల్లోనూ బంగారం, వెండి వస్తువుల్ని దొంగిలించారు. కాగా ఈ దుండగుల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువైన 7 తులాల బంగారం, 90 కిలోల వెండి, 2 మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుండి కరీంనగర్ రూరల్ పిఎస్ పరిధిలో విజయనగర్ కాలనీలో ఉన్న సిటిజన్ కాలనీలో విజయనగర్ కాలనీలో వాళ్ళు దొంగతనాలు జరిగిన కేసులో ఈరోజు నిందితులు రైల్వే స్టేషన్ తీగలగుట్టపల్లె వద్ద ఉన్నారని సమాచారం రాగా నేను మా యొక్క సిబ్బందితో యుక్తంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి తనిఖీలు చేయుచుండగా రైల్వే స్టేషన్ వద్ద ఒక మామిడి చెట్టు కింద ఒక ఆటో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా మేము వెళ్ళి వారిని పట్టుకొని విచారించగా వారు తమ పేర్లు ఎండి మొహమ్మద్ మరియు మరియు గత సంవత్సరంలో చొప్పదండి పట్టణంలో ఒక దొంగతనం కేసులో ఉన్న బంగారం అని చెప్పి వారి జేబులో నుండి తీసి సుమారు 7 తులాల బంగారము మరియు 9 తులాల వెండి మరియు 2 సెల్ ఫోన్లను మరియు వారు దొంగతనానికి ఉపయోగించిన ఆటోను చూపించగా మేము పంచుల సమక్షంలో అట్టి బంగారును మరియు వెండిని, మొబైల్ ఫోన్లను మరియు ఆటోను సీజ్ చేసి పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకొని అట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిని రిమాండ్కు తరలించుచున్నాము. వారు దొంగిలించిన బంగారు వస్తువుల విలువ సుమారు 11 లక్షల వరకు ఉంటుందని ఇప్పుడున్న ధరల ప్రకారం మా యొక్క అంచనా. వీరు గత సంవత్సరం నుండి నిన్నటి వరకు మొత్తం 5 దొంగతనములు చేసినారు. ఈ 5 దొంగతనములు కూడా వీరిద్దరే ఇదే ఆటోలో వెళ్ళి ముందుగా ఎక్కడెక్కడ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయో చూసి మరల రాత్రి వెళ్ళి అట్టి తాళాలు వేసి ఉన్న ఇళ్లను తాళం పగలగొట్టి లోనికి చొరబడి లోపల ఉన్న సామానును సదిరి విలువైన సామాగ్రిని చూసి దొంగిలించుకుంటామని వారి ద్వారా తెలిసినది.